రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. మేడం మీరేం చెప్తారు? మేడం అసలు వీళ్ళ స్టోరీ వింటుంటే అసలు ఇట్లాంటి వాళ్ళకి మేం కూర్చొని చెప్పే అంత పెద్ద కేసు కూడా కాదు. ఎందుకంటే వీళ్ళకున్న పేత బ్రెయిన్స్కి మనం చెప్పే నాలెడ్జ్ కూడా అది తప్ప రైటా అనేది కూడా వాళ్ళు వినే అంత స్టేజ్లోనూ లేరు, చెప్పినా అర్థమయ్యే అంత బ్రెయిను కనిపించట్లా. వీళ్ళ దృష్టిలో వీళ్ళు కరెక్ట్. నడమంత్రపు సిరి, అత్యాశ, ఈ రెండిట్ల మధ్య జరుగుతున్న ఫైటింగ్ ఇది. కష్టపడి ఏదో ఎక్కడో ఒక ఈవెంట్లో చేసుకున్న వాళ్ళు ఇండివిజువల్గా బయటకు వచ్చి ఓన్గా చేసుకొని సడన్గా డబ్బులు వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇంకా నెత్తి మీదకి కొమ్ములు వచ్చినాయి. ఇక మేమేం చేసినా పర్వాలేదు, ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియదు, ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు, ఈవెంట్లు నడిపిస్తున్నారు. ఈజీగా మాట్లాడొద్దు నాతో. అసలు నేను ఇక్కడ ఏం చెప్పట్లా మీ కేసులో. మీలాంటి వాళ్ళు బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని మా ఆడియన్స్కి చెప్తున్నాను తప్ప మీకు చెప్పట్లేదురా బాబు. మీరు వినే స్టేజ్లోనూ లేరు, మీకు చెప్పే అంత టాలెంట్ మా దగ్గర లేదని నాకు ఫస్ట్ టైం అర్థమవుతుంది. ఎందుకంటే మన దగ్గర చాలా తక్కువ మా నాలెడ్జ్. నిజంగా మీ రేంజ్ వేరు, మీ లెవెల్ వేరు, మీ రిలేషన్స్ వేరు, మీ క్రాస్ కనెక్షన్స్ వేరు, అవి తక్కువ ఎక్కువ. నానా మాట్లాడొద్దు అన్నాను, నేను చాలా కూల్గా మాట్లాడుతున్నాను. నా సంగతి తెలియదు నీకు. ఇంకా బొమ్మ ఇచ్చేస్తాం, మేము ఇచ్చేది ఏంట్రా బాబు. మీరు బయట చేస్తున్న దుకాణం అది కొత్తగా మళ్ళీ మా ముందు ఎందుకు పతివ్రతల్లాగా అడుగుతున్నారు అందరూ. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండకపోతే నేను మాట్లాడే విధానం ఎలా ఉంటుందో రుచి చూస్తావు, అర్థమవుతుందా? మీ ఆవిడ కాబట్టి అలా కూర్చుంది, ఆ మహాతల్లి ఏమో ఆ ఉత్తమరాలు అక్కడ కూర్చొని ఆవిడ ఇద్దరు కావాలంటుంది. బాబాయ్ వింటుంటే విడ్డూరంగా ఉంది. ముందు వెనక నాన్న మాట్లాడుతుండండి, ముందా వెనక పక్కన ఈ ప్రాసెస్సే నేను మాట్లాడట్లేదు ఇక్కడ. మీలాంటి దరిద్రులు ఉన్న సొసైటీలో ఒకవేళ ఎవరన్నా మీ నలుగురు లాంటి వాళ్ళలో ఒక మంచోళ్ళు ఉంటే వాళ్ళని కాపాడడం కోసం మాట్లాడుతున్నా. నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రం నువ్వు గొప్పదానివి కాదు, ఈయన ఉత్తముడు కాదు, మీరిద్దరు ఓనర్స్. కాబట్టి ఆయన కొట్టాడా కొట్టలేదా అంటే భార్య ఆ రకంగా తిరుగుతుంటే ఆయన నీకు మెసేజ్లు పెట్టి మీ ఇద్దరూ కలిపి ఆల్రెడీ మెసేజ్లు పెట్టుకొని ఎళ్ళకి తిరుగుతూ ఇప్పుడు వచ్చి నాకు భర్తే కావాలండి. ఎందుకంటే ఆ అబ్బాయి నీకు ఆఫ్టర్ ఆల్ కింద లెక్క. మేబీ అతను కూడా కొత్తగా వాళ్ళిద్దరూ ఒక ఈవెంట్లు పెట్టేసుకుంటే ఆవిడ మీ ఆయన్ని లెక్క చేయదు, అతను నిన్ను లెక్క చేయడు. వాళ్ళు మీ అండర్లో ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్గా గిట్టుబాటు చేసుకోవడానికి ఆవిడ డ్రామా ఆడుతుంది, ఆవిడ యొక్క శరీరాన్ని వాడుకోవడానికి మీ ఆయన డ్రామా ఆడుతున్నాడు. నువ్వెందుకు అటు వెళ్ళట్లేదు అంటే అతను నీకంటే ఆఫ్టర్ ఆల్గా తక్కువ స్టేజ్లో ఉన్నాడు. ఎందుకు అవసరమా అన్న ఒక ఉద్దేశంతో నువ్వు కొంచెం లెవెల్ చూపిస్తున్నావే తప్ప అతను కూడా రేంజ్లో ఉండుంటే నువ్వు కూడా అంతే. ఇక్కడ ఇట్లాంటి స్టోరీకి మళ్ళీ మేము వచ్చి మీకు జడ్జిమెంట్లు చెప్పి మిమ్మల్ని మార్చాలా? ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు ఎవరు మారరు, మీరు ఇంతే. ఇలాంటి మీకోసం మేము టైం స్పెండ్ చేయడం కూడా దండగా. ఎందుకంటే అమ్మ నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కదా, నీకే ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వాలి. నువ్వు చెప్తున్న విధానంలో నువ్వు మిస్టేక్ చేసావా లేదా అని మేము అడగట్లా. మీ ఆయన ఉన్నాడు చూసావా, పిచ్చెక్కిపోయి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి కావాలని నువ్వు అడగటం దండగా. నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం ఒకటే నీకున్న ఆప్షన్. ఇతన్ని మార్చడం భూప్రపంచంలో ఎవరి వల్ల కాదు. మీరు ఇంటికి వెళ్ళి 498 DVC మెయింటెనెన్స్ కేసులు వేసుకోండి. ఈవెంట్ నువ్వే లీడర్షిప్ కాబట్టి మొత్తం ఈవెంట్స్ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. ఈయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. నువ్వు పక్కన లేకపోతే ఆవిడతో ఈయనేం కొత్తగా ఈవెంట్లు మళ్ళీ డోర్ ఓపెన్ చేయరు. ఎందుకంటే మీరిద్దరూ కష్టపడ్డారు కాబట్టి క్లిక్ అయ్యింది. కానీ ఇండివిజువల్గా ఒకళ్ళు విడిపోతే ఇదేం క్లిక్ అవ్వదు. నీకుండే లెవెల్ నీకు ఉంటుంది. నువ్వు ఇండివిజువల్గా బిజినెస్ చేసుకుని క్యారెక్టర్తో బతకగలిగితే బతుకు. ఇతనికి ఇలాంటి అమ్మాయిలు సెట్ అవుతారు, కరెక్ట్. ఎందుకంటే ఆవిడకి ఈయన ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడల్లా మారుతుంటే అప్పుడు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు చూడు, ఒక్కతనే దాన్ని, అంతే. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చే పనిష్మెంట్ అదే. ఇక ఇట్లాంటి వాళ్ళతో నీకు అనవసరం నాన్న. ఎందుకంటే ఈ విషయం మనం మాట్లాడడం కూడా దండగా. ఇది కరెక్ట్ అని మీ కేసులో నా ఉద్దేశం. తీసుకుంటావా లేదా నీ ఇష్టం, ఓకేనా నాన్న? నీ గురించి నేనేం మాట్లాడట్లేదు. ఎందుకంటే నీకు పడాల్సిన పనిష్మెంట్లు భవిష్యత్తులో క్వశ్చన్ మార్కులు రెడీగా ఉన్నాయి. టప్ప ఒక 4-5 పనిష్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మీ ఆవిడ ఇచ్చే లీగల్ అటాక్, 2 ఆ పిల్ల నీకు త్వరలో చీట్ చేయబోతుంది. ఆ దెబ్బ మానసికంగా గట్టిగా పడుతుంది. ఇటు కుటుంబం పోయి, అటు లవ్ చేసిన అమ్మాయి పోయి, ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళకి ఇట్ట గోకుంటూ రోడ్ల మీద పడి తిరుగుతూ. ఎందుకంటే కెరియర్ కూడా పోతుంది కదా. మీ ఆవిడని ఇప్పుడు దాని మీద దెబ్బేయమని చెప్పా.
నీ ఫైనాన్షియల్గా నువ్వు ఫ్రీడమ్ ఉండడం వల్ల నీకు విచ్చలవిడితనం అయిపోయి నీ ప్రోగ్రామ్స్కి ఆవిడని పిలిచి ఆవిడ స్వార్థంతో నువ్వు ఆటోమేటిక్గా నిన్ను లైన్ వేసి మీరిద్దరు ఆదర్శ లవర్స్ లాగా ఇక్కడ మాకు షో ఆఫ్. అర్థమవుతుందా? నాన్న నీ గురించి మాట్లాడుతున్నా. అట్లాంటి క్యారెక్టర్ నీకు అవసరమా? అబద్ధాలు చెప్పేస్తుంది. అంటే డ్రింక్ చేయకుండా తాగుతాడు. అదే చాలా అబద్ధాలు చెప్పింది. నువ్వు ఓనర్స్ కి అబ్బాయి మాట్లాడదు, నేను మాట్లాడుతున్న టైంలో సౌండే వద్దా. ఇక నేను మాట్లాడుతున్నారు కదా. మీ గురించి నేనేం అడగట్లేదు, నేను చెప్పేది వన్ సైడ్ వినండి. నమస్కారం. మీ బ్రెయిన్లకి ఎక్కదని నేను స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదమ్మా. ఎక్కేవాళ్ళు ఎక్కించుకుంటారేమో అని నా రిక్వెస్ట్. మా ఆడియన్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఓహో ఎంత దరిద్రులు ఉన్నారు బయట అని. అర్థమవుతుందా? నీతోనే మాట్లాడుతున్నాను నాన్న. ఆ అమ్మాయి నాకు ఉంచుకున్నవాడు కావాలి, భర్త కావాలి, గోంగూర కావాలంటే వాళ్ళు కావాల్సినవి అన్నీ ఇవ్వడానికి కాదుగా నువ్వు ఉన్నది. నీ మీద ఆల్రెడీ బ్లేమ్ చేసింది. నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆవిడకి మెసేజ్లు పంపించడం. ఆవిడ ఓనర్ అంటే నీకు తిండి పెట్టే తల్లితో సమానం. అట్లాంటి వాళ్ళకి మెసేజ్లు పంపించి కెరియర్లు, క్యారెక్టర్లు, గౌరవాలు నాశనం చేసుకోకండి. అర్థమవుతుందా? నువ్వు ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వడానికి చూడు. ఈ అమ్మాయి ఇలా తిరుగుతూ ఉంటుంది, ఎవడో ఒకడు మోసం చేస్తానే ఉంటాడుగా. ఈవిడ చేయాల్సిన మోసాలు చేస్తూ ఉంటుంది, ఆవిడ చేయాల్సిన వాళ్ళు చేస్తారు. వీళ్ళకి పనిష్మెంట్లు పడాలి. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ బుద్ధే వాళ్ళని పనిష్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమీ చెయ్యవసరలా. నువ్వు కేసు కూడా వేయవసరం లేదు నాన్న. ఆటోమేటిక్గా వెళ్ళి డైవర్స్ కేసు ఫైల్ చేసుకో, ఆరాంగా వస్తుంది. ఆవిడ వేసే ఫాల్స్ కేసులు ఆవిడ కోర్టుల చుట్టూ తిరిగే టైప్ కాదు. ఆవిడ తిరిగే దారులు వేరున్నాయి. అర్థమవుతుందా? ఇక ఆవిడ లైఫ్లోకి వెళ్ళకు. ఆవిడ ఆల్రెడీ వాళ్ళ ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో ఆ పని మీద ఉంటుంది. నాన్న నీకు నమస్కారం, నేను నీతో మాట్లాడను. ఎందుకంటే నీ గొయ్య నువ్వు రోజు కొంచెం కొంచెం తవ్వుకుంటావు, అది పెద్ద నుయ్యి అవుతుంది. ఎలాగో నమస్తే. అంతే మేడం ఈ కేసు. ఇప్పుడు సార్ మేడం చెప్పినట్టుగా విని కనుక ఉంటే గనక మీరు హ్యాపీగా ఉండొచ్చు. లేదు అంటే గనక ఇప్పుడు మేడం చెప్పినట్టు దీపిక ఈ షో వరకు నమ్ముకొని నువ్వు ఇక్కడ వరకు వచ్చావు కాబట్టి అలా మేడం చెప్పినట్టు చేసినా నీ హక్కులు నీకు వస్తాయి. నానా నువ్వు ఫైనాన్షియల్గా అతన్ని కట్ చేయగలిగితే తన్నుకుంటూ వస్తాడు. అప్పుడు నువ్వు ఎక్స్క్యూజ్ చేస్తావా, కాలుతో ఒక్క తన్ను తంతావా, ఫుట్బాల్ తన్నట్టు, నీ ఇష్టం. అది ఓకేనా? థ్యాంక్ యూ. వెళ్ళండి. ఏం జరుగుతుంది సమాజంలో అసలు? ఏంటి కేసు బాబాయ్? చక్కగా మీరు వాళ్ళకైతే చెప్పారు. నిజంగా మీ మాట కనుక వింటే నిజంగా వాళ్ళిద్దరు ఆ 2 జంటలు కూడా చక్కగా హ్యాపీగా ఉంటాయి. వింటే కనుక అదృష్టం. లేదంటే వినరండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గొయ్యలు తవ్వేసుకున్నారు. అది రెక్టిఫై చేయడం కూడా అయ్యే పని కాదు. వాళ్ళు ఆల్రెడీ అక్రమ సంబంధాలు వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిని నమ్ముకొని వాళ్ళిద్దరిని కలిసి ఉండమనటం మనం డేంజర్ లో వాళ్ళని పడేసినట్టే అవుతుంది. ఇది బెటర్ ఆప్షన్. కూడా ఏం చేయాలో కూడా మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య గారు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని